అనిరుద్ మ్యూజిక్ సంథింగ్ స్పెషల్. అదే సమయంలో తనపై కాపీ క్యాట్ ముద్ర కూడా వేశారు. కానీ ఎవరు ఏమన్నా ఎన్ని ట్రోలింగ్స్ చేసినా తన పని తాను చేసుకొని పోయాడు అనిరుద్. దేవరా సాంగ్స్ చుట్టమల్లే సాంగ్లో ఆ అన్న దానిపై వచ్చినన్ని ట్రోలింగ్స్ ఈ మధ్య కాలంలో ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఫేస్ చేసి ఉండడు. అంతగా నెగిటివ్ వచ్చిన దేవరా మూవీ ప్రమోషన్స్లో అనిరుద్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దేవరా మూవీ అవెంజర్స్ బ్యాట్మెన్ రేంజ్ అన్నారు. మరి అంత కంపారిజన్ చేసిన అనిరుద్ మ్యూజిక్లో ఆ రేంజ్లో అట్రాక్ట్ చేసిందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ దేవరా సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ అందించారు. తాజాగా ఆడియన్స్ ముందుకు వచ్చిన దేవరా మూవీలో ముఖ్యంగా చెప్పుకునే అంశాల్లో అనిరుద్ మ్యూజిక్ కూడా ఉంది. తెలుగులో ఇప్పటికే మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న అనిరుద్ కి స్టార్ మూవీ అది కూడా సూపర్ బజ్ తో రావడం ఇదే మొదటిసారి. పవర్ స్టార్ తో అజ్ఞాతవాసి సినిమా చేసినా ఎందుకో న్యాయం చేయలేకపోయాడు అనిరుద్. దీంతో దేవరా మూవీకి మాత్రం అనిరుద్ ఆన్ అండ్ ఆఫ్ మంచి బజ్ క్రియేట్ చేశాడు. దేవరా ఇంటర్వ్యూస్ లో కూడా ఇంతవరకు తెలుగులో ఇలాంటి సినిమా రాలేదని ఫ్యాన్స్ ని ఉర్రూతులూగించిన అనిరుద్ రిలీజ్ రోజు చెన్నైలో దేవరా మూవీ చూసి కాలర్ ఎగరేశారు. మూవీ చూసిన అనంతరం ఫ్యాన్స్ అంతా కాలర్ ఎగరేస్తారని ఎన్టీఆర్ ఒక వేడుకలో చెప్పారు. ఈ క్రమంలో దేవరా మూవీ చూశాక ఎన్టీఆర్ చెప్పిన ఫ్యాన్ మాదిరిగా అనిరుద్ కాలర్ ఎగరేస్తూ కనిపించాడు. ప్రజెంట్ ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దేవరా మూవీ కమిట్మెంట్ మరియు డేట్స్ విషయంలో అనిరుద్ కాస్త ఇబ్బంది పెడతాడని అనుకున్నారు. నెట్టింట ఎన్ని ట్రోల్స్ వచ్చినా తన టాలెంట్ ఎలా ఉంటుందో దేవరాతో ప్రూవ్ చేసుకున్నాడు. దేవరా సాంగ్స్, బీజిఎం రెండూ హైలైట్ గా నిలిచాయి. అంతేకాదు మూవీ గురించి ఎక్కడ మాట్లాడినా సరే ఫ్యాన్స్ ని ఉత్సాహపరిచేలా అనిరుద్ చేశాడని చెప్పుకోవచ్చు. ఇక ఎన్టీఆర్ చెప్పినట్లుగా కాలర్ ఎగరేయడం మాత్రం తారక్ ఫ్యాన్స్ ని పిచ్చెక్కిస్తోంది. దేవరా మూవీ మార్నింగ్ బెనిఫిట్ షోస్ నుంచి ఎన్టీఆర్ అభిమానులు మాత్రం దేవరాను బాగా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా స్క్రీన్ మీద ఎన్టీఆర్, స్క్రీన్ వెనుక అనిరుద్ ఇద్దరు అదరగొట్టారని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి అనిరుద్ కెరియర్లో దేవరా మూవీ క్రేజ్ డబల్ అయ్యేలా చేస్తోంది. రత్నవేలు సినిమాటోగ్రఫీ కూడా దేవరా మూవీకి హెల్ప్ అయింది.